వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాయ్స్ హై స్కూల్ సెంటర్లో 10వ తరగతి ప్రశ్నపత్రం మారిపోవడంతో గందరగోళం. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరిగేందుకు పట్టణ సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదు ఎర్రబెల్లి దయాకర్ రావు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలను అత్యాచారాలను అరికడదాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడదాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ. తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయి చెల్లింపులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగులు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగాలు సంఘ నాయకులు తెలిపారు. బకాయి ఉన్న 3 డిఏలో ఉగాది పండుగలోపు కనీసం 2 డిఏలన్నా విడుదల చేయాలని కోరారు. పీఆర్పీ కమిషన్ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరారు. 6,200 కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి 1,000 కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో, ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతిపెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని, ధరల సూచిక దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని, రేపు పండగ నాటికి కనీసం 2 డిఏలైనా, అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు. ఇదేదో కొత్తగా పెంచేది కాదు, డిఏలంటే ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే మరి కనీసం పీఆర్సీ కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది. కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పీఆర్సీ అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు. 43% ఫిట్మెంట్తో ఇచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి పీఆర్సీ కమిషన్ ముందు నియమించండి. దయచేసి తక్షణమే, ఆలస్యం కాకుండా. ఇప్పటికే మరి 1-2 సార్లు ఫైలు కూడా వచ్చి వెళ్ళిందని తెలిసింది. దయచేసి ఈ 2-3 రోజుల్లోనే పీఆర్సీ కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం బట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి పీఆర్సీ కమిషనర్ని పండగలోపు మా పాత 2 డిఏలు, కనీసం పాత 2024 సంవత్సరం డిఏలను చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుతా ఉన్నాం. జిందాబాద్ ఏపీ జేఏసీ అమరావతి, జిందాబాద్ ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. కాకినాడ జిల్లా గండపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్
మురారి గ్రామం నుండి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ విజయం సాధిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నామని, అలాగే మురారి గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ మొక్కులు చెల్లించడానికై ఆయన పాదయాత్ర చేపట్టారని ఆయన అనుచరులు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేరికగోనే ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద టీడీపీ నాయకులు బస్వ వీరబాబు, వెన్న శివ, భూపాలపట్నం ప్రసాద్, యాళ్ల జగదీష్, ఎర్రబత్తుల గోవింద్ నాయుడు, బొదిరెల్ల సుబ్బారావు, అంబటి బుజ్జి, పంచాది వీరబాబు, బొల్లు మనోజ్ తదితరులు ఘనస్వాగతం పలికి పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సంఘీభావం తెలిపారు. వన్నెపూడి జంక్షన్ వద్ద జనసేన నాయకుడు మోయిళ్ల నాగిబాబు గెస్ట్ హౌస్లో ప్రత్తిపాడు మండల టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అల్పాహార విందు స్వీకరించారు. అనంతరం పాదయాత్ర పునఃప్రారంభించి సాయంత్రం అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు. వచ్చే మాలలను మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు స్థానిక జైభీం యూత్ సభ్యులు గుణపర్తి అపురూప్ మండిపడ్డారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకరావం స్థానిక జైభీం యూత్ ఆధ్వర్యంలో వర్గీకరణ అంతం, మాలల పంతం మాకొద్దు మాకొద్దు, వర్గీకరణ మాకొద్దు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శంకవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల తహసీల్దార్ గారికి వర్గీకరణ రద్దు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం గుణపర్తి అపురూప్ మాట్లాడారు. కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామనేసి మేము కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ జేఏసీ అయినప్పటికీ పిలుపు మేరకు మేము ధర్నా నిరసనలు చేపడతామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందరికీ కూడా జై భీమ్. అందరికీ కూడా నమస్కారం. నిన్న ఏదైతే అసెంబ్లీలో వర్గీకరణ చేస్తూ అమలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని బట్టి ఈరోజు రాష్ట్రమంతటా కూడా మాలలందరూ కూడా రోడ్డెక్కి ఎన్నో నిదర్శనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా శంకవరం స్థానిక జేబీఎం యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ నిరసనలో వర్గీకరణ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ, మాలల పంతం వర్గీకరణ అంతం అంటూ నినాదాలు చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక ఎంఆర్ఓ గారు అయినటువంటి వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఒకటే విషయాన్ని గమనించాలి, వర్గీకరణ అంటున్నారు. వర్గీకరణ వల్ల మాదిగలు ఎక్కడా కూడా బాగుపడాలనేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. మాదిగలు అలాగే మాలల పట్ల గొడవలు పెట్టి అగ్ర కులస్తులు సందర్భంగా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రిజర్వేషన్ అనే దాన్ని కనుమరుగు చేయడానికి మాత్రమే ఈ యొక్క కుట్ర పన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే మాదిగలు గుర్తించాలి, ఒక అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మనము విడిపోవడానికి ప్రధాన పార్టీలు కారకులుగా నిలిచారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి.
ఈరోజు వర్గీకరణ జరిగినా సరే మా నుండి విడదీయగలరు కానీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించలేరనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా అధికార పార్టీ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీకు రానున్న భవిష్యత్తులో 2029లో ఎవ్వరూ కూడా ఏ మాల జాతికి చెందినటువంటి వారు ఎవరు కూడా ఓటు వేయకుండా సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తూ రోడ్డు వెంబడి తిరుగుతూ ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి మీ నిర్ణయాన్ని మేము తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలలో ఫార్మా ఫండ్కు భూమి పూజ చేసి తదుపరి బహిరంగ సభలో పాల్గొనున్న సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర బాబు పాల్గొన్నారు. యువత సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని మహేంద్ర నాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సందర్భంగా కావచ్చు, లేకపోతే కొన్ని గ్రామాలకు రోడ్లు కావచ్చు, లేకపోతే ఇందులో గృహాలు కావచ్చు, మీరందరూ కూడా చదువుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి చూసే పార్టీ కాంగ్రెస్. అందుకే ఇందిరా కాలంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ద్వారా మేము నాయకులను చెప్పుకుంటే ఎవరు ఓటు వేయాలి, అక్కడ 2 సార్లు ఓడిపోయారు. మీకు తెలుసో తెలియదు. తెలంగాణ జిల్లాల భాష గారు ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న మిత్రులు రామరత్న గారు, పూర్ణూరు నవీన్ గారు ఉన్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా ఎన్నో కేసుల మధ్యన, ఎన్నో నిర్బంధాల మధ్యన ఎన్నో పోరాటాలు కొనసాగించి విద్యార్థులకు మేలు చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం జరుగుతుంది. ఈ నియామకానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను మనమందరం కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కాకముందు
ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి శాస్త్ర సాంకేతిక రంగం నుంచి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందించిన రంగం నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ, మెడికల్ విద్యా వ్యవస్థ, హాస్పిటల్స్ను అనేక రంగాలను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారని కొంతమంది చర్చించుకుంటే మొన్న విన్నా. కాంగ్రెస్ పార్టీ విభజించింది వాస్తవం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన 2 రాష్ట్రాల అభివృద్ధి దృష్ట్యా విభజించడం జరిగింది. విభజించినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదేవిధంగా పరిశ్రమలు అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తామన్నారు. అనేక మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. మరి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కోల్పోయింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విభజన పార్లమెంటు సాక్షిగా విభజన చేసి హామీలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా వత్తాసు పలికింది. అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి విభజన హామీలను అమలు చేసేటువంటి బాధ్యత ఉందా లేదా అని నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారు. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు ఏమో ఎల్ఆర్ఎస్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ బట్టి విక్రమార్క సీతక్క గారు పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారు అంటున్నారు. ఇప్పుడు ఏమో ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటాం అంటున్నారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారు అన్నారు. ఈ రోజు బరాబర్ భూములు అమ్ముతున్నామంటున్నారు హరీష్ రావు అన్నారు. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుంటదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో 7 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఇల్లందు పట్టణం మండలం నుంచి పరీక్ష రాయనున్న 1119 మంది విద్యార్థినులు ఇల్లందు మండలంలో రోంపాడు సుదిమెల్ల ఐటీడీఏ ఉన్నత పాఠశాలలు, చల్ల సముద్రం ఉన్నత పాఠశాల, ఇల్లందు పట్టణంలో జేబీఎస్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, మెయిన్ రోడ్ హై స్కూల్, సింగరేణి హై స్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ప్రారంభించారు. రిక్రూట్సా 16 సంవత్సరాలు ఉద్యోగం చేయబట్టి చిన్న
వాళ్ళు పోతారు వెళ్తారు వాళ్ళు వెళ్తారులే వెళ్ళండి. రిక్రూట్సా 16 సంవత్సరాలు ఉద్యోగం చేయబట్టి చీఫ్ ఎవరు ఏది కనుక్కుందాం చూసిన చీఫ్ మనం వాళ్ళు పోతారు వెళ్తారు వాళ్ళు వెళ్తారులే వెళ్ళండి. విజన్లో చేరితే విజయం వర్తిస్తుంది. నూతన బ్రాంచ్ ప్రారంభం కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఉన్నంత కాలం తమ జీవితంలో ఆస్తులను సంపాదిస్తే ఉంటాయో లేదో తెలియదు కానీ నేర్చుకున్న అక్షరం శాశ్వతంగా ఉంటుందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో విజన్ కళాశాల సిబ్బందితో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలతతో కలిసి రోజా వీధి ప్రకాష్ నగర్, దౌలత్ నగర్లలో ఇంటింటికి వెళ్లి విజన్ కళాశాలలో చేరాలని కరపత్రాలను అందించారు. మిసాల సుమలత మాట్లాడుతూ విజన్ కళాశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన అందిస్తున్నారని 10వ తరగతి పాస్ అయిన పిల్లలందరూ విజన్ కళాశాలలో చేర్చి విజయం సొంతం చేసుకోవాలని మిసాల సుమలత కోరారు. విజన్ కళాశాల 2వ బ్రాంచ్ మన ప్రకాష్ నగర్లోని చిరంజీవి పార్క్ దగ్గర ఓపెన్ అవుతుంది. కాబట్టి విజన్ కళాశాలలో చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాము. విజన్ కళాశాలలో చదివిన ప్రతి ఒక్కరూ విజయాన్ని చేరుకునే దిశగానే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మా విజన్ కళాశాలలో ప్రతి ఒక్కరు చేరాలని కోరుకుంటున్నాము. ఎండిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దేవరుపల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి మాట్లాడారు. రైతుల ఓట్లతో గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదన్నారు. ఆనాడు చంద్రబాబును ఒప్పించి దేవాదుల ప్రాజెక్టు నిర్మించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. దేవరుపల మండలంలో చెక్ డ్యాంలు నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. 3 రోజుల్లో నీళ్లు ఇవ్వకపోతే పాలకుర్తిలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్ల సుందర్రాం రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, పస్నూరి నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నష్టపరిహారం ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. అది మనం చెప్పింది కాదు, 25,000 ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మనం 1,000 ఇస్తే 25,000 ఇవ్వాలని ఆయన చెప్పాడు. అది ప్రభుత్వ చాతగాంతనంతో రైతులు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం చేపట్టి ఎండిపోయింది. కాబట్టి 25,000 ఇచ్చినా నష్టమే. కానీ ఆ పెట్టుబడి వస్తుంది అనేది ఆశతోటి 25,000 అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు, దయచేసి నువ్వు అర్థం చేసుకో. నీ మూర్ఖత్వం తెలుసు, నువ్వు ఎంత వరస్ట్ ఫెలో కూడా నాకు తెలుసు.
కరుడు కట్టిన అవినీతి పరుడు. $25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్టా. దయన్న సంగతి ఏందో నీకు తెలుసు. దయన్న తలుచుకుంటే కాని పని అనేది ఏ ఉండదు. బాబీ ప్రాజెక్టు మీద పోరాటం చేస్తానంటే బిడ్డ రేవంత్ నువ్వే అడ్డుపట్టు ఉన్నాను, అయినా పోరాటం చేసి సాధించారు. మీకు తెలిసి ఉండాలి, నెల రోజులు జైలు పోయినా, 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండ్రు. నేను 3 సార్లు పోయినా, 3 సార్లు కొట్టిన్నాను, అయినా వదిలిపెట్టలే. జైలు వేసి కొట్టిండ్రు, అయినా వదిలిపెట్టలే. ఆఖరికి ఏమిచ్చింది? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి 3 నెలలు మన ఎస్ఆర్ఎస్కి నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన దయాకర్ గారు గుర్తుపెట్టుకో. రేవంత్ లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేటప్పుడు, కాలువలు దొరికిచ్చినప్పుడు దయాకర్ రావు, ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చేశారు. చంద్రబాబు తీసుకొచ్చి ఆ రోజు మర్దనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్లు కట్టారు. ఈ దేవాలయం కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాలయం శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు, సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవాలయ విషయంలో కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి, నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాలయాల గురించే. ఎందుకు మాట్లాడు? చెన్నూరు రిజర్వాయర్ ఎందుకైతే లేదు, నవాబ్పేట రిజర్వాయర్ ఎందుకైతే లేదు, పాలకుర్తి రిజర్వాయర్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశారు. కైనా రాజశేఖర రెడ్డికి మత్తుకుంటున్నాడు, ఆయన పట్టించుకోలేదు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు, రైతుల ప్రేమతో ఉన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్ళు ఇప్పించారు. ఆ ఘనత ఎవరితో కాదు, మన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా గుర్తు వేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.